ఏపీలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. కాగా అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. ఏపీలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం. అనురాధ, ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ప్రస్తుతం వెదర్ కండిషన్స్ వరకు చూసుకుంటూ కొత్తపల్లి ద్రోణి మాత్రం బంగాళాఖాతం తీర ప్రాంతాల మీద కొనసాగుతూ ఉంది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. పిడుగులతో పాటు కురిసే వర్షం కాబట్టి ఇక్కడ రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. విజయనగరం, అనకాపల్లి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పిడుగులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఏవైతే ఇక్కడ అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలన్నీ ఉన్నాయో అన్ని జిల్లాల్లోని కూడా ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హోర్డింగ్స్ గానీ, చెట్ల కింద గానీ, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర గానీ, భవనాల లోపల గానీ, గోడల దగ్గర గానీ ఉండరాదు అని చెప్పి ఇప్పటికే విపత్తుల శాఖ సూచిస్తుంది. అలాగే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాలందరికీ కూడా సమాచారం అయితే ఇచ్చారు. అలాగే సహాయక చర్యల కోసం ఎవరైనా రైన్ అలర్ట్స్ ఉన్న జిల్లాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన అన్ని ప్రాంతాలన్నీ కూడా కొంచెం తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాల్లో మాత్రం ఈ రోజు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.